హాయ్ హలో అండి, నేను కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు చూడండి, కేరళలో చాలా నుంచి చాలా భయంకరంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా దారుణంగా అయితే వర్షాలు ఉన్నాయి. ఇది నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయిన వర్షం. అంటే నిన్న ఉదయాన చూసుకునేదైతే వయనాడ్ అయితే చాలా చాలా నష్టాలు అయితే జరిగినాయి. సో నేను తోలే జేసీబీ అనమాట. ఇది చూస్తున్నారు చూడండి, ఉదయం నుంచి వర్షం అనేది ఆగకుండా ఎంత భయంకరంగా కురుస్తుందో వర్షం. మీరు చూసుకున్నదైతే చూడండి, నేను తోలే జేసీబీలు ఇక్కడే ఉన్నాయి. వర్షంగా చూడండి, మొత్తం ఏ మాత్రం అంటే ఆగకుండా ఉదయం నుంచి చాలా దారుణంగా అయితే వర్షం అయితే కురుస్తుంది. ఇది జస్ట్ మేము ఉండే ఏరియాలో అయితే తీస్తున్నాను, ఓకేనా. చూడండి, సో వర్షం అయితే చాలా అంటే చాలా భయంకరంగా వర్షం అయితే కురుస్తుంది. సో చూడండి, ఉదయం నుంచి స్టార్ట్ అయిన వర్షం నిలవనే లేదన్నమాట, కురుస్తూనే ఉంది. సో చాలా అంటే చాలా నష్టాలుగా జరుగుతున్నాయి. చాలా అంటే చాలా కొండలు అయితే ఎగబడిపోతున్నాయి. ఇక్కడ దగ్గరలోనే వయనాడ్ అనేది ఉంది. వయనాడులో అయితే నిన్న నుంచి చూసుకున్నట్లయితే చాలా దారుణాలు జరుగుతున్నాయి వయనాడులో, ఓకేనా. చూడండి, మొత్తం వర్షం కూడా చాలా దారుణంగా అయితే కురుస్తుంది. ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్నామండి. చాలా మంది అంటే చాలా పబ్లిక్ తిరిగే రోడ్ అనమాట. చూడండి, పబ్లిక్ గారు చాలా మంది అంటే ఎవరు లేరు. సో వర్షం ఆ విధంగా ఉందన్నమాట. మీరు చూస్తున్నారా, నేను తోలే జేసీబీ ఇది అనమాట. చూడండి, అంటే ఇక్కడ ఇది పెద్ద జంక్షన్. ఈ జంక్షన్ లో ఆటోలు లేవు, ఏమీ లేవు. ఈ జంక్షన్ లో ఆటోలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే, ఓకేనా. అలాంటివి ఈ వర్షం కారణంగా ఏం నియర్ బై తీసుకున్నదైతే మనకి టెంపుల్ గా ఉంది. సో టెంపుల్ కి వచ్చి జనాభా కూడా అయితే రాలేదు వర్షం కారణంగా, ఎందుకంటే వర్షం ఆ విధంగా అయితే కురుస్తుంది. సో చూస్తున్నారా, అంటే వర్షాలు అయితే చాలా దారుణంగా కురుస్తున్నాయి. ఎవరన్నా కేరళకి రావాలనుకునే వాళ్ళు అయితే చెప్తున్నాను, అంటే ఒక 2 months 3 months అయితే ప్లానింగ్ చేసుకోకండి. ఎందుకంటే చాలా అంటే చాలా దారుణాలు నష్టాలు జరుగుతున్నాయి కేరళలో. ఘోరంగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. చూడండి, అంటే ఇది ఉదయం స్టార్ట్ అయిన వర్షం. ఉదయం ఈ రోజు ఉదయం అంటే యాక్చువల్గా చెప్పండి, నిన్న ఉదయం స్టార్ట్ అయిన వర్షం ఇంకా నిన్న లేదనమాట, కురుస్తూనే ఉంది వర్షం అయితే. చూడండి, చాలా అంటే బండ్లు పోయే వాళ్ళు, వెహికల్ పోయే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే చూడండి, సో ఇది ఏంటంటే ఇది కొల్లాడ్ అనే పెద్ద టౌన్ అనమాట. ఆ టౌన్ లో కూడా ఈ వర్షం తీసుకుంటే ఫుల్ ఆటోలు వెహికల్ అంతా ఉంటాయి, అవి కూడా ఏం లేవు, ఓకేనా. సో ఇది ఒక దేవస్థానం ఉంది, గుడి ఉంది. గుడి దగ్గర ఎవరు లేరు. ఇల్లు చూడండి, ఇంత అంటే ఎవరు కూడా బయటికి రావడం లేదు, ఎందుకంటే ఆ విధంగా వర్షం అయితే కురుస్తుంది. ఓకే అండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. ఓకే, బాయ్. ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు కురుస్తుందో మనకు చెప్పేది ఇంకా లేదండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక నెలగా నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది, ఓకేనా. ఒక నెలగా నుంచి వర్షం అయితే పడుతుంది. కానీ నిన్న ఈరోజు అంటే భారీగా భయంకర ఘనతలో అయితే వర్షం అయితే కురుస్తుంది. సో చాలా అంటే చాలా ఘోర ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారా, సో వర్షాలు అయితే అసలు నిలడం లేదన్నమాట. ఆ విధంగా కంటిన్యూగా, అంటే జస్ట్ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా అయితే కేరళలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. అవి అంతే, ఇంకా మరిన్ని ముందుకు వెళ్ళే కొద్దీ మరి ఇంకా ఎన్ని దారుణాలు చోటు చేసుకుంటాయో మనమైతే ఇంకా చెప్పలేము అనమాట. ఈ వర్షం ఎప్పటి వరకు నిలుస్తుందో, ఎప్పటి వరకు పడుతుందో ఇంకా చెప్పలేము అనమాట, ఓకేనా. ఓకే, చూడండి, ఇవంతా మేము తోలే జేసీబీలు అనమాట. కేరళలో వర్షం కారణంగా అయితే వర్క్లు అయితే లేవు. ఇప్పుడైతే మేము జేసీబీ పెట్టే దగ్గర అయితే ఉన్నాయి, ఓకేనా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. ఓకే అండి, బాయ్ బాయ్.